కొల్లిపార పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 19th డిసెంబర్ ఒక దొంగతనం జరిగింది, హౌస్ బ్రేకింగ్ జరిగింది. మరీ శివగోపి అనే కంప్లైనెంట్ ఇంట్లో వాళ్ళు లేని సమయంలో తాళం తీసి, లోపల బీరువా తాళం కూడా తీసి 60 grams గోల్డ్, 5,000 క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. దాని మీద కొల్లిపార పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 172/25 కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఈ కేసులో ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ లో ఒక మనిషి మాస్క్ వేసుకొని అనుమానాస్పదంగా తిరుగుతూ స్కూటీ మీద కనపడటం జరిగింది. దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి, టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసి చాలా చాకచక్యంగా ఈరోజు ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఆ ముద్దాయి పేరు మల్లికార్జున్ రెడ్డి. ఇతను ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం సంబంధించి భీమవరం గ్రామం నివాసి. ఇతని మీద ఇంతకు ముందు కూడా 3 కేసులు హైదరాబాద్ లో నమోదు అయి ఉన్నాయి, దొంగతనం కేసులు. ఇతని దగ్గర నుంచి ఈరోజు 96 grams గోల్డ్, 500 grams సిల్వర్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా 5,000 క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. మొత్తం ప్రాపర్టీ వర్త్ 16 lakhs ఇతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇతను ఈ క్రైమ్ తో సహా ఇంకా కూడా 3 crimes కన్ఫెస్ చేయడం జరిగింది. సో ఈ కొల్లిపార సంబంధించి 60 grams గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మేడికొండూరు పిఎస్ సంబంధించి ఒక కేసు, తెనాలి రూరల్ సంబంధించి కూడా 2 cases లో ఇతను కన్ఫెస్ చేసి రికవరీ చేయడం జరిగింది. సో ఇతను అన్ఎంప్లాయిడ్ గా ఉన్నాడు. ఇతను ఇంట్లో ఉండి బెట్టింగ్ కి అలవాటు పడ్డాడు. సో ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు పెట్టడము, డబ్బులు పోగొట్టడము. ఈ డబ్బులు పోగొడితే ఈ డబ్బుల కోసము దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు. సో ఈ బెట్టింగ్ వల్ల ఇతను ఈ దొంగతనాలకి పాల్పడడం జరుగుతుంది. సో ఈ రోజు ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. సో ఈ మంచి ఇన్వెస్టిగేషన్ చేసిన, మంచిగా ఈ కేసు డిటెక్ట్ చేసిన డిఎస్పి తెనాలి, అదేవిధంగా తెనాలి రూరల్ ఇన్స్పెక్టర్ నాయబ్ రసూల్, ఎస్ఐ కొల్లిపార ప్రసాద్ అండ్ వాళ్ళ టీం ని అభినందించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకి మా విజ్ఞప్తి ఏంటంటే ఈ ఎక్కడైనా ఎవరైనా బయటికి వెళ్తే LHMS సిస్టమ్ ఉంది, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది పోలీసు వాళ్ళు ఇస్తున్నారు, ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైనా బయటికి వెళ్తే మీరు పని మీద వేరే ప్రాంతానికి వెళ్ళాలి, మీ హౌస్ లాక్డ్ ఉంది, దాన్ని మానిటర్ చేయడానికి LHMS సిస్టమ్ పోలీస్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే మీ ఇంట్లో వచ్చి పెడతారు. ఈ LHMS సిస్టమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టడం జరుగుతుంది. మీ ఇంట్లో మీరు లేని సమయంలో ఎవరైనా ఎంటర్ అయితే దాంట్లో ఏమైనా మూవ్మెంట్ కనపడితే ఇమీడియట్ గా కంట్రోల్ రూమ్ లో దానికి సంబంధించి అలర్ట్ వస్తుంది. ఇమీడియట్ గా అలర్ట్ తర్వాత పోలీస్ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. సో దొంగల్ని లైవ్ గా పట్టుకోవడం కూడా జరుగుతుంది. ఈ LHMS సిస్టమ్ ద్వారా గతంలో కూడా మనకి మంచి ఫలితాలు వచ్చాయి స్టేట్ వైడ్ గా. సో LHMS సిస్టమ్ పోలీస్ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది దయచేసి యూజ్ చేయండి అండ్ దీని మీద అవగాహన కూడా పెంచాల్సిన అవసరం ఉంది. సో మీ ద్వారా అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము, LHMS సిస్టమ్ ఉపయోగించండి. థ్యాంక్ యూ.